टीआरएस सरबराह वज़ीर आला के चंद्रशेखर राव ने कहा है कि तेलंगाना तहरीक के बारे में फैलाए गए शकूक व शबीहात और गलत मालूमात के दरमियान गुलाबी परचम लहराया गया और 27 अक्टूबर 2021 को तेलंगाना के जहदकार कोंडा लक्ष्मण बापू की मौजूदगी में पार्टी का क़याम अमल में लाया गया। मुसलसिल 9वीं मरतबा पार्टी के सदर मुंतखब होने के बाद हाईटेक्स में मुनाकिदा प्लीनरी सेशन से कलीदी खुतबे से देते हुए के चंद्रशेखर राव ने इन्हें मुतफ़िक़ा तौर पर सदर मुंतखब करने पर तमाम का शुक्रिया अदा किया। उन्होंने इस मौके पर कहा कि टीआरएस के क़याम के मौके पर कई शबीहात का इजहार किया गया था। पार्टी का क़याम नामुनासिब हालात में अमल में लाया गया और टीआरएस के झंडे को जारी किया गया। तेलंगाना तहरीक का आगाज चंद दोस्तों से हुआ। तहरीक आजादी में कई नाकामियों के बावजूद जद्दोजहद नहीं रुकी। इस लड़ाई में ईमानदारी थी जिसकी वजह से कामयाबी मिली। उन्होंने इस जज्बे और इस्तेकामत के साथ आगे बढ़ने पर जोर दिया और कहा कि हमने साबित किया है कि हम अदम तशद्दुद के तरीके से लड़ सकते हैं और जीत सकते हैं। उन्होंने कहा कि तेलंगाना की तश्कील से पहले कई तरह के गलत प्रोपेगेंडे फैलाए गए, ताहम इन 7 सालों में तमाम झूठे साबित हुए। उन्होंने कहा कि रियासत में दलित बंधु स्कीम के आगाज के बाद एपी में भी टीआरएस के क़याम के लिए कई दरख्वास्तें मौसूल हुई हैं। ఏప్రిల్ 27 స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి ఆశ్రయంలో జలదృశ్యం అనేటువంటి ఒక ఆవరణలో ఈ గులాబీ పతాకాన్ని మనం ఆవిష్కరించడం జరిగింది. ఆనాడు విపరీతమైనటువంటి అపనమ్మక స్థితి, గమ్యం మీద స్పష్టత లేనటువంటి ఒక అగమ్య గోచర పరిస్థితి, ఉద్యమం మీద అప్పటికే ఆవరించుకున్నటువంటి అనుమానాలు, అపోహలు, దుష్ప్రచారాలు, రకరకాల అనుమానాస్పద స్థితుల మధ్య ఎగిరింది గులాబీ జెండా. ఆ రోజు నాతో పాటు ఉండే కొద్ది మంది మిత్రులలో గౌరవనీయులు మన మాజీ స్పీకర్ గారు మధుసూదనాచారి గారు ఒకరు. ఉద్యమ సాఫల్యత జరగాలంటే ఆ రోజుల్లో నేను వాడిన పదం తెలంగాణ సమాజం ఒక గొప్ప క్రైసిస్ ఆఫ్ కాన్ఫిడెన్స్. క్రైసిస్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అంటే విశ్వాసం లేనటువంటి స్థితి, నమ్మకం లేనటువంటి స్థితిలో ఉంది. ఈ సమాజం ఆ క్రైసిస్ నుంచి ముందు బయటికి రావాలని మేము మాట్లాడుకునే వాళ్ళం. అందుకోసమే నేనే స్వయంగా రాసినాను. దేశ స్వాతంత్ర పోరాటం కూడా మహాత్మా గాంధీ గారి ఆధ్వర్యంలో అంతకు ముందు కూడా సాగింది. వారు వచ్చిన తర్వాత గాంధీ గారు దాదాపు స్వాతంత్ర సమర బాటలో 287 సార్లు అనేక ఉద్యమాలకు పిలుపునిచ్చి మళ్లీ వాటిని వాపసు కూడా తీసుకున్నారు. 1857లో సిపాయిల తిరుగుబాటు విఫలమైంది. అట్లా ఎన్నో ఎదురు దెబ్బలు తగిలినాయి. జలియన్ వాలా బాగ్ మారణకాండ జరిగింది, కానీ స్వతంత్ర పోరాటం ఆగలేదు. ఆ పోరాటంలో నిజాయితీ ఉంది కాబట్టి అది అంతిమ విజయాన్ని సాధించింది. తెలంగాణకు కూడా మనం అదే పందా, అదే పద్ధతిని నేర్పించాలి, కొనసాగించాలి, విశ్వసనీయతను కల్పించాలి అనే పద్ధతుల్లో ఆ రోజు స్పష్టమైనటువంటి మార్గాన్ని నిర్దేశించుకొని ముందుకు సాగడం జరిగింది. మీలో చాలా మంది మొదటి రోజు నుంచి నేటి వరకు పనిచేస్తున్న వాళ్ళే ఉన్నారు. సిపాయిల తిరుగుబాటు విఫలం అయ్యిందని అనుకుంటే దేశానికి వచ్చేదా స్వాతంత్రం, రాజీలేని పోరాటమే విజయం సాధిస్తుంది, ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుంది అని చెప్పి ఆ రోజు ఆ విశ్వాస రాహిత్య స్థితి నుంచి తెలంగాణ సమాజాన్ని బయటపడేయడానికి అనేక రకాలుగా చెప్తూ వెళ్ళాం. సరే, మనమంతా కూడా చూశాం, సమైక్యవాదులు చెయ్యని ప్రయత్నం లేదు. नाज़रीन, हमारे टीटीवी न्यूज को सब्सक्राइब करें, बेल आइकॉन को प्रेस करें, शेयर करें और लाइक करना ना भूलें। और किसी भी एडवर्टाइजमेंट के लिए हमारे इस नंबर पर कांटेक्ट करें। हमारा नंबर है 9550102020 पर।